రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈ నెల 24న బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈ నెల 24న బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయండి. ప్రస్తుతం బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో రేపటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. 24వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా కూడా కేంద్రీకృతం అవుతుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ తుఫాన్ ఏపీ మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. వెస్ట్ బెంగాల్ వైపు దాని గమనం ఉంది అన్నది ప్రస్తుతం ఉన్న వాతావరణ నిపుణుల అంచనా. అయితే మరోవైపు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. ద్రోణి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యానాం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల వరకు కూడా తేలికపాటి వర్షాలు ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. అయితే మరోవైపు చూస్తే గనక మరి ఎండాకాలం అంటే లాంగ్ సమ్మర్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఈసారి ఋతుపవనాలు కూడా తొందరగానే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వాతావరణంలో ఇస్తున్న మార్పుల ప్రకారం చూస్తే గనక ఋతుపవనాలు కూడా చాలా తొందరగా ఆన్సెట్ అయ్యే అవకాశం ఉంది కనుక వాటి ప్రభావంతో పాటు ఇటు ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా యానాం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రేపు భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. సాయంత్రం పూట చల్లని గాలులతో వాతావరణం ఉంటుంది. ఈ పరిస్థితి మరొక 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే వాయుగుండం ప్రభావం మాత్రం ఏపీ మీద లేదు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద కాస్త ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతాల దగ్గర మాత్రం కొద్దిగా తేలికపాటి జల్లులు వాయుగుండం ప్రభావంతో కురిసే అవకాశం ఉంది. కానీ వాయుగుండం తుఫానుగా మారితే గనక అది వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తుంది కాబట్టి ఆ ప్రాంతాల మీద మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. ఏపీ మీద ఆ ప్రభావం ఏమాత్రం కూడా ఉండే అవకాశం లేదు అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే గనక పగటి ఉష్ణోగ్రతలు కొంత స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఇటు కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల్లో కూడా. మరోవైపు సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాలు మాత్రం ఈ 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు వేస్తుంది. ఏది ఏమైనా వాతావరణంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చే సమయంలో ఋతుపవనాలు ఆనుకునే క్రమంలో కొంత వాతావరణంలో మార్పులు అనేవి కనిపిస్తాయి. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల మీద వేడిగాలుల వాతావరణం అంటే పొడి వాతావరణం ఉంది కాబట్టి వేడిగాలుల వాతావరణం తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న నగరాల మీద కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా తేలికపాటి జల్లులు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.